హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ జ్యోతి సతీష్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక మేకింగ్ వీడియోతో పాటు ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను. సో ఫస్ట్ మేకింగ్ వీడియో మనం చూసేద్దాం. వీడియో ఎండింగ్ వరకల్లా నేను ఆ విషయం ఏంటో మీతో చెప్తాను. సో మేకింగ్కి వచ్చేస్తే ఇన్విజిబుల్ చైన్ అండి. నా దగ్గర ఉన్న ఒక లాకెట్తో ఏం చేద్దామని చూస్తే ఇన్విజిబుల్ చైన్ కొంచెం డిఫరెంట్గా చేయాలనిపించింది. నా దగ్గర చిన్న చిన్న క్రిస్టల్స్ ఉన్నాయండి. వాటిని యూజ్ చేసి ఇన్విజిబుల్ చైన్ చేద్దామనేసి అనుకున్నాను. సో దానికోసం నేను పెండెంట్ యూజ్ చేశాను. అండ్ చిన్న చిన్న బుడ్డి బుడ్డి క్రిస్టల్స్ అండి. ఇవి చాలా చిన్నగా ఉన్నాయి, బట్ చాలా షైనింగ్ ఉన్నాయి. ఇవే క్రిస్టల్స్ని నేను ఇంకో రకంగా కూడా యూజ్ చేశాను. అది మీకు ముందు ముందు తెలుస్తుంది. ఫస్ట్ నేను పెండెంట్ యాడ్ చేసి దాని తర్వాత 2 క్రిస్టల్స్, 2 గోల్డ్ కలర్ బీడ్స్ అండ్ ఒక గేర్ లాక్ యాడ్ చేశానండి. ఇలా లాక్ చేస్తే మనకు ఆ మిడిల్లో ఉన్న పెండెంట్ ఎక్కడికి కదలకుండా ఉంటుంది. దాన్ని ఎగ్జాక్ట్గా 1 ఇంచ్ 1.5 ఇంచ్ మెజర్ చేసుకొని ఇంకొక లాక్ బీడ్ యాడ్ చేశాను. సో నేను క్రిస్టల్స్తో ఇంకొకటి కూడా చేశానని చెప్పాను కదండి, అది ఇదే. మనం రెగ్యులర్గా లారియల్ బీడ్స్ అంటే వైట్ బీడ్సే అనుకుంటాము. సో ఎప్పుడు వైట్ బీడ్స్నే ఎందుకు యూజ్ చేయడం, నా దగ్గర క్రిస్టల్స్ ఉన్నాయి, దాన్ని ఎక్కువ యూజ్ చేద్దాం ఈ చైన్లో అనేసి అనుకున్నాను కదా. దానికోసం ఈ లారియల్ బీడ్స్ని కూడా నేను క్రిస్టల్స్తో చేశాను. బ్లాక్ బీడ్స్ లాగా చూడండి, బ్లాక్ లారియల్ బీడ్స్లా ఉంటుంది. అవి క్రిస్టల్స్తో, అవి చాలా షైనింగ్గా కూడా ఉన్నాయి కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది. మంచిగా ఫెయిర్గా ఉన్న వాళ్ళకి ఇలాంటి చైన్స్ మాత్రం చాలా బాగుంటాయండి. ఎందుకంటే ఇవి చాలా షైనీగా ఉన్నాయి. మనం బయట లారియల్ బీడ్స్ ఒక చైన్లా వస్తుందండి. దాంట్లో 100 అలా ఉంటాయి బీడ్స్. అది మనకు 150 to 200 వరకు పడుతుంది ఆ చైన్. అదేదో మన దగ్గర ఈ మెటీరియల్ ఉంటే మాత్రం మనమే ఎన్నో లారియల్ బీడ్స్ చేసుకోవచ్చు. నేను దీన్ని మాత్రం మీషోలో తీసుకున్నానండి, ఈ వైర్ని. ఇవి ఓన్లీ లారియల్ బీడ్స్ చేయడానికి యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ టూల్ యూజ్ చేసి నేను ఇలా లారియల్ బీడ్స్ చేశాను. చూడండి, నేను వీటితో ఇన్ని లారియల్ బీడ్స్ నేను చేసేదానికైతే ఇవి సరిపోతాయి. నేను ఓన్లీ ఇదే క్రిస్టల్స్తో వేరే క్రిస్టల్స్ తోటే ఇంకొక చైన్ మేక్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం, అది నెక్స్ట్ వీడియో అలా అప్లోడ్ చేస్తాను. అండ్ మొత్తం చైన్ చాలా సన్నగా అయిపోతుందనేసి మిడిల్లో గ్లాస్ బీడ్స్ యాడ్ చేశానండి. ఫస్ట్ నేను ఈ ఒక గేర్ లాక్ చేసేసుకొని చెప్పాను కదా, 1.5 ఇంచ్ తర్వాత ఒక గేర్ లాక్ పెట్టుకొని దాని తర్వాత ఈ లారియల్స్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక క్రిస్టల్ యాడ్ చేసి ఈ బీడ్ యాడ్ చేశానండి. దాని తర్వాత మళ్ళీ నేను లాక్ బీడ్ యాడ్ చేశాను. మీకు ఇక్కడ వీడియోలో క్లియర్గా చూస్తుంటే అర్థమవుతుంది. నేను బీడ్ యాడ్ చేసేసి మళ్ళీ లారియల్స్ యాడ్ చేశానండి. ఒక అనౌన్స్మెంట్ చేస్తానని చెప్పాను కదా, అదేంటంటే మనం నియర్ 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నామండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మీ సపోర్ట్ వల్లే నాకు 1000 సబ్స్క్రైబర్స్, దట్టు చాలా షార్ట్ టైంలో ఒక 2.5 monthsలో నాకు 1000 సబ్స్క్రైబర్స్ వరకు వచ్చారంటే అది నా వరకైతే చాలా పెద్ద విషయం అండి. దాన్ని నేను మీతో సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో నేను డైరెక్ట్గా మీ వరకు రాకపోవచ్చు, అదేదో నేను గివ్ అవే ద్వారా మీ అందరి వరకు రీచ్ అయ్యేలా చేద్దాం అనుకుంటున్నాను. ఈ గివ్ అవే ఒక 10 to 15 మెంబర్స్ అనేసి అనుకుంటున్నానండి. 10 మెంబర్స్ వచ్చేసి యూట్యూబ్లో, 5 మెంబర్స్ వచ్చేసి ఇన్స్టాలో అనుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి ఇన్స్టాలో ఫాలో చేసి నా ఎవ్రీ వీడియోకి ఏదో ఒక కమెంట్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నేను చూస్ చేసుకునే వాళ్ళు ఆ కమెంట్స్ ద్వారానే నాకు తెలుస్తుంది వాళ్ళు నన్ను ఎంత రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు అనేసి. సో నాకు కమెంట్ చేస్తే నేను వాళ్ళల్లోనే చూస్ చేసుకోవడం జరుగుతుందండి. అలాగే మన ఛానల్ బయోలో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. సో తప్పకుండా మీరు దాన్ని కూడా ఫాలో అయ్యి ఉండాలి. దీంట్లోనే కాదు, దాంట్లో కూడా నాకు ఎంకరేజ్మెంట్ కావాలి కదండి. సో అందుకే దాంట్లో కూడా ఒక 5 మెంబర్స్ని నేను చూస్ చేసుకుందాం అనుకుంటున్నాను. కమెంట్ అయితే కంపల్సరీ అండి. కమెంట్ చేస్తుంటేనే నాకు
ఎంత రెగ్యులర్‌గా మీరు నన్ను ఫాలో అవుతున్నారనేది తెలుస్తుంది. దానికోసమే నేను ప్రత్యేకంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో, మ్యాటర్ మీకు అర్థమైపోయింది గదా! చైన్ మేకింగ్ కూడా అయిపోయింది. సో, మీకెలా అనిపిచ్చిందో తప్పకుండా నాకు కమెంట్ జేయండి. కమెంట్ జేయడం అయితే మర్చిపోకండి. సో, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.